మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలు మాత్రం కొంచెం స్వేచ్ఛగా మాట్లాడే వాక్ స్వాతంత్రం. ఇంతకు ముందు ఏది మాట్లాడితే ఏ పార్టీకి వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు అలా అన్వయించి ఏదంటే ఏది తప్పు ఎట్లాగా అన్ని చాలా కేసులు పెట్టడం అవన్నీ చూస్తూ అసలు న్యూస్ చూడడానికి కూడా భయపడే పరిస్థితి అప్పుడు. ఇప్పుడు చక్కగా ప్రశాంతం, కనీసం బయట ఏం జరుగుతుంది అంత పారదర్శకంగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలకి చాలా బాగుందండి. ఎలా బాగుందంటే ఒకప్పుడు బయటకు వెళ్ళాలంటే భయపడేవాళ్ళం, ఇప్పుడు ఆ భయం ఏం లేదు. ధైర్యంగా బయటకు వస్తున్నాము, మా పనులు మేము చేసుకుంటున్నాము. మాకు బయట ప్రభుత్వం కూడా కొంచెం సహకరిస్తుంది. ఆడవాళ్ళకి ఇబ్బందులు లేకుండా మాత్రం చాలా ఇదిగా ఉన్నాము. ఇంకా ఆడవాళ్ళు బయటికి వెళ్ళి ఒకళ్ళ దగ్గర కష్టపడకుండా మేము బతకడానికి ఇప్పుడు కుట్టి మిషన్లు అవి పని ఇప్పుడు పథకాలు పెట్టారు, అవి ఇస్తారంట. అవి ఇస్తే మేము కూడా చేసుకుని కొంచెం అభివృద్ధి చెందుతాం. కుట్టు మిషన్ కి ఆడవాళ్ళకి అవినాభావ సంబంధం అండి. కుట్టు మిషన్ అనేది ప్రతి ఇంట్లో ఉంటే చాలా వరకు ఇప్పుడు ప్రతిదీ కుట్టు మిషన్ తో ఆధారం అండి. బట్టలు అనేవి ఆ బట్టలు ఏంటంటే ప్రతి దానికి వెళ్తే 10-20 ఏళ్ళ డిమాండ్ గా ఉంది. అదే కుట్టు మిషన్ ఇంట్లో ఉందనుకోండి, ఆడవాళ్ళకి చాలా వరకు ఉపయోగపడుద్ది. అది కుట్టు మిషన్ లో చూస్తే చంద్రబాబు నాయుడు గారు గుర్తు వస్తారు కదా, మాకు అన్ని విధాల హ్యాపీగా ఉంది అనేసి. ప్రతి ఒక్క మహిళ కోరుకునేది ఏంటంటే మాకు చదువు లేకపోయినా ఏదో ఒక పని వర్క్ చేయాలి అని మేము అనుకుంటున్నామండి. దానికి తగ్గట్టుగా మీ కుట్టు మిషన్లు ఇవ్వటము, వాళ్ళకి లోన్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆర్థికంగా కష్టపడలేని వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళకి కుట్టు మిషన్లు అందించడం ద్వారా ఇలా పెట్టగలిగితే ఒక ఇస్త్రాకులు పనే గాని, కుట్టు మిషన్ల పనే గాని, ఏదైనా చదువుకోని వాళ్ళకి చదువుకోనట్టుగా పెడతారనుకోండి. ఇంతవరకు చంద్రబాబు గారు పెట్టారు, ఆల్రెడీ పెట్టారు. ఈ మధ్యలో వైసీపీ ప్రభుత్వం వచ్చి సాపేసింది. మళ్ళీ ఇప్పుడు అదే కంటిన్యూ అయితే ఇంకా చాలా బాగుంటది.